హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. దిస్ ఈ సుధీర్ తెలుగు ట్రావెలర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మూవీకి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. మూవీ నేమ్ వచ్చేసి భారతీయుడు 2. సరే ఫ్రెండ్స్, మూవీ ఎలాగుందో మీకైతే లాస్ట్లో అయితే నేను చెప్తాను మూవీ చూశాక. సరే ఫ్రెండ్స్, మనం ఆర్డర్ అయితే బయలుదేరిపోదాం, స్టార్ట్ అయితే అయిపోదాం ఫ్రెండ్స్. చూడండి, మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా, వాడు వచ్చాక స్టార్ట్ అయితే అయిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నిన్నైతే స్టార్ట్ అయితే అయిపోయాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకైతే ఇప్పుడైతే టైం అయితే 9 అవుతుంది, మూవీ వచ్చేసి 10కి. అందుకనే మాకైతే రైస్ అయితే లేవు, మనమైతే రైస్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ కిరాణా స్టోర్కి అయితే ఆగాను. ఒక రైస్ ఒక 1 kg కానీ 2 kg కానీ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకి మళ్ళీ నైట్ అయితే మనకి రైస్ ఉండాలి, మళ్ళీ మూవీ 1 o'clock అవుతుంది. అందుకనే మనమైతే రైస్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. చూడండి, రైస్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే. ఒక 2 kg తీసుకుందాం, తీసుకొని అయితే స్టార్ట్ అయితే అయిపోదాం. చూడండి ఫ్రెండ్స్, కిరాణా స్టోర్లో చాలా అంటే ఈ కిరాణా స్టోర్లో చాలా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. తక్కువ రేట్కి రీజనబుల్ ప్రైస్కి చాలా దొరుకుతున్నాయి. అలానే మనమైతే వెళ్ళిపోదాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోదాం. చూడండి, ఆర్డర్ అయితే నేనైతే స్టార్ట్ అయితే అయిపోయాను. మూవీ అయితే టైం అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ గల్లీ నుంచి అయితే నేను వెళ్తున్నా. మనం చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎలా ఉందంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే డ్రైవ్ చేస్తున్నారు. ఒకరికి కూడా కేర్లెస్ లేదు, అందరూ కేర్లెస్గా డ్రైవ్ చేస్తున్నారు. సరే ఫ్రెండ్స్, అలా మనం ముందుకు వెళ్ళి మాట్లాడుకుందాం ఇంకేమి ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఈ గల్లీలు అయితే చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నాయి, చూడడానికి అంత డేంజర్గా ఉన్నాయి. నాకైతే అస్సలు నచ్చలేదు. మీరైతే ఎక్కడికైనా నైట్ అయితే వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే మన జాగ్రత్త మనకి ఇది, ఎవరైనా ఏం చేయొచ్చు. అందుకనే మనమైతే వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి చూసేద్దాం ఎలా ఉంటుందో. చూడండి, గల్లీలు అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. మనమైతే ఆల్రెడీ అయితే మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి ఎర్రగడ్డ మెయిన్ రోడ్, కొంచెం ముందుకైతే ఎర్రగడ్డ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎవరో కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయట్లేదు, కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి, అది మన బాధ్యత. అది ఎవరు ఎట్టుండో వచ్చి గుద్దుతారో మనకైతే తెలియదు, బట్ అందుకనే చూసుకొని వెళ్ళండి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే నేనైతే దగ్గరికి వచ్చేస్తాను. ఆల్మోస్ట్ అయితే నాకైతే ఆయిల్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. నా బండిలో ఆయిల్ కూడా లేదు. నేనైతే ఆయిల్ అయితే కొట్టించుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే మళ్ళీ మధ్యన ఆగింది అనుకోండి బండి, మళ్ళీ అయితే మనమైతే వెనక్కి వెళ్ళలేం, ముందుకి రాలేం. అందుకనే చూసుకుని ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్స్ అయితే ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి. లొకేషన్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. నైట్ అయితే చాలా బాగుంది, లొకేషన్ కూడా చాలా చల్లగా ఉంది. వాతావరణం వచ్చేసి 2-3 days నుంచి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి. సరే ఫ్రెండ్స్, అలా కొంచెం ముందుకు వెళ్ళి మనం ఆయిల్ అయితే కొట్టించుకుందాం. ఆయిల్ కొట్టించుకుని అక్కడ అయితే స్టార్ట్ అయితే అయిపోదాం. చూడండి, అలా ముందుకు చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ వచ్చేసి. నాకు ఎక్కడికైనా నైట్ జర్నీ చేయాలంటే చాలా ఇష్టం, ట్రైన్లో కానీ బస్సులో కానీ. బట్ మనం ఓన్గా డ్రైవ్ చేస్తే నాకైతే నచ్చదు, ఎందుకంటే ఆల్రెడీ మనం డ్రైవ్ చేస్తే ఎవరు రిటర్న్ వస్తారో మనకు తెలియదు. అందుకనే బస్సులో కానీ ట్రైన్లో కానీ జర్నీ చేయాలంటే నాకు నైట్ జర్నీ చేయాలంటే చాలా ఇష్టం. సరే ఫ్రెండ్స్, అలాగైతే మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ సనత్ నగర్లో ఇక్కడ ఎర్రగడ్డలో కొత్తదైతే కట్టారు మాల్ వచ్చేసి, చాలా బాగుంది మాల్ వచ్చేసి, చాలా అంటే చాలా ప్రీమియంగా కట్టారు. సరే ఫ్రెండ్స్, అలా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నేను దగ్గరికి అయితే వచ్చేసాను. ఆయిల్ అయితే వేయించుకుందాం. ఇక్కడ చూడండి, మనం ఎవరో అయితే దెబ్బలాడుకుంటున్నారు, గొడవలు అయితే కొట్టుకుంటున్నారు. చూడండి, ఎవరికైతే కొట్టేస్తున్నారు పాపం. నైట్ టైం అయితే ఇలానే ఉంటుంది. మరి మనమైతే వాళ్ళ జోలికి కూడా వెళ్ళకూడదు, వాళ్ళని ఆపాలని కూడా చూడకూడదు, ఎందుకంటే మన మీదకి వస్తారు. మరి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీకు ఎవరు ఏదైనా ఎందుకంటే మీకు అనవసరం, అది మీ పని మీరు చూసుకోండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేనైతే పెట్రోల్ అయితే కొట్టేస్తున్నా. మనం పెట్రోల్ ఫుల్ చేసుకుని మనమైతే వెళ్ళిపోదాం మూవీకి. ఆల్మోస్ట్ టైం అయిపోతుంది మనకైతే. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ పెట్రోల్ అయితే కొట్టించుకున్నా. పెట్రోల్ అయితే కొట్టించేస్తాను ఫ్రెండ్స్. మనమైతే ఎక్కడి నుంచి అయితే బయలుదేరిపోదాం. చూడండి, ఆల్మోస్ట్ మనమైతే ఎక్కడి నుంచి అయితే ఒక 3-4 kilometers వెళ్ళాలి దూరం అనేది. ఆల్మోస్ట్ నాకైతే టైం కూడా అయిపోతుంది, టైం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ ఒక 20 minutes ఉంది టైం వచ్చేసి. 20 minutes మనమైతే అక్కడ రీచ్ అయిపోవాలి. రీచ్ అయిపోతే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీరైతే కొంచెం అయితే జాగ్రత్తగా వెళ్ళండి ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా, ఎందుకంటే నైట్ టైం అయితే ఇంకా ఫుల్గా డ్రింక్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అందరూ డ్రింక్ చేసి మరీ డ్రైవ్ చేస్తుంటారు చూసుకుంటే.
ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అయితే వస్తుంటారు. రోడ్లు అయితే ఖాళీగా ఉంటాయి కదా, బళ్ళు కూడా చాలా స్పీడ్గా వస్తుంటాయి. అందుకనే మీరైతే కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి, కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. సరే ఫ్రెండ్స్, మనం ముందుకెళ్ళి ఇంకేదో ఉందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేనైతే బ్రిడ్జి దగ్గరకు వచ్చేసాను, భరత్నాథ్ బ్రిడ్జ్. ఈ డౌన్ దిగాక మన సినిమాలో అయితే ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంది అంటున్నారు చాలామంది. మనం చూసి మనం మాట్లాడదాం. చూడండి ఫ్రెండ్స్, మెట్రో కూడా ఉంది. మెట్రో కూడా చాలా బాగుంది. బట్ మెట్రో వచ్చినా కూడా ఈ ట్రాఫిక్ అయితే తగ్గట్లేదు. ట్రాఫిక్ అయితే చాలా ఉంది. మెట్రో వచ్చినా కూడా ట్రాఫిక్ అనేది తగ్గట్లేదు, అంత ఇదిగా ఉంది. సరే ఫ్రెండ్స్, మనమైతే వెళ్ళిపోదాం, వెళ్ళి చూసేద్దాం. ఎవరు ఒకరు కూడా రూల్స్ అనేది పాటించట్లేదు ఫ్రెండ్స్. ఎవరు నచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు, వదిలేసాను ఇంకా, అంతే ఇంకా ఇండియా. సరే ఫ్రెండ్స్, మనం కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడండి, ఇది భరత్నగర్ బ్రిడ్జ్. చాలా అంటే నైట్ లైఫ్ అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి. బట్ అంతే కేర్ఫుల్గా ఉండాలి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే నేను ఇదైతే దిగిపోయాను. ఇక్కడైతే నేనైతే రోజైతే టీ అయితే తాగుతాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బఫెలో ఉండేది, ఇక్కడ పేరైతే మార్చేశారు, బఫెలో టీ అని ఉండేది. టీ అయితే ఫస్ట్ అయితే చాలా బాగుండేది, ఇప్పుడైతే చాలా దరిద్రంగా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి జనాలు కొలిది పెరిగే కొలిది వాళ్ళకి ఇదైతే తగ్గిపోతుంది. చేత చాలా చండాలంగా ఉంది. ఉడిపి అంట, మళ్ళీ పేరుకు ఉడిపి అంటారు. అస్సలు బాగాలేదు, నాకు అస్సలు నచ్చలేదు. ఇంతకుముందు అయితే నాకు చాలా బాగా నచ్చింది టీ అనేది, ఇప్పుడైతే అస్సలు నాకు బాగాలేదు. సరే ఫ్రెండ్స్, అలాగే మనమైతే స్టార్ట్ అయితే అయిపోదాం. ఆల్మోస్ట్ నాకైతే టైం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ దగ్గరికి కూడా వచ్చేసాను. మనం బండి పార్కింగ్ చేసి మనమైతే మూవీస్ టికెట్స్ అయితే తీసుకుందాం. చూడండి, ఏషియన్ లక్ష్మీ కళ ఉంది. మనం దగ్గరికి వెళ్ళి మూవీ టికెట్స్ అనేది, ఇక్కడ లైన్ కూడా ఉంది, చాలా లైన్ కూడా ఉంది. చూడండి, బండి పార్కింగ్ చేయడానికి నా ఫ్రెండ్కి ఇచ్చాను. నేనైతే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నా, చాలా లైన్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే టికెట్ అయితే తీసుకున్నా. టికెట్ అయితే తీసుకుని లోన్కి అయితే వెళ్ళిపోదాం. చంద్రకళ అంట, మనం లోన్కి అయితే వెళ్ళిపోయి మాట్లాడదాం సినిమా ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరైతే ఒకసారి అయితే చూడండి, చూసి ఇచ్చేయండి. అందరూ చూడవలసిన సినిమా ఇది, మీరు అయితే చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. నేనైతే మరిన్ని వీడియోలు చేస్తాను. మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.